Oh, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మిస్టర్ పవన్. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. అండ్ నా యొక్క ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏంటంటే సైప్రస్కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్లో, కాలేజెస్లో అడ్మిషన్ తెచ్చుకోవటం ఎలా అనే అంశం మీద ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నాను. యూనివర్సిటీస్ అనేవి మేజర్ యూనివర్సిటీస్ 4 యూనివర్సిటీస్ అనేది ఉన్నాయి సైప్రస్లో. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్ అండ్ నియోపోలిస్ యూనివర్సిటీ, ఫిలిప్స్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ సైప్రస్. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ సైప్రస్కి సంబంధించి మన ఇండియన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. సో ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే అక్కడ కాలేజీకి వెళ్ళే అవసరం లేదు అన్నట్లుగా చాలామంది ఆ యూనివర్సిటీ చూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ వెళ్ళేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి సంపాదించుకోవడానికి అనేటువంటి ఆలోచనతో వెళ్తూ ఉంటారు. సో ఇదనమాట. నెక్స్ట్ సైప్రస్లో మేజర్ సిటీస్ ఏంటంటే నికోషియా, పాఫోస్, లిమసోల్, లార్నాకా. ఈ 4 సిటీస్ అనేది ఉంటుంది. అండ్ లార్నాకాకి 15 మినిట్స్ డిస్టెన్స్లోనే యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్, అదే రీతిగా అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ సైప్రస్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత మీకు యూనివర్సిటీలో అడ్మిషన్కి సంబంధించి రిక్వైర్మెంట్ ఏమేమి అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి. ముందుగా ఏంటంటే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాలి. మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వచ్చేలాగే 10th, ఇంటర్మీడియట్, ఒకవేళ మాస్టర్స్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు బ్యాచిలర్స్ అనేది, ఈ 3 అనేది కలర్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. లేదు ఒరిజినల్స్ అయినా మీరు కన్సల్టెన్సీ వారికి మెయిల్ చేసిన, వాట్సాప్ చేసిన వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని యూనివర్సిటీ వారికి అప్లై చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరము. పాస్పోర్ట్ వ్యాలిడిటీ అనేది మినిమం 8 months అనేది ఉండాలి. 6 months అంటారు, బట్ 8 months ఉంటే బెటరు. 8 months పాస్పోర్ట్ అనేది ఎక్స్పైరీ డేట్ అనేది ముందుగా ఉండాలన్నమాట. ఎక్స్పైర్ అవ్వకుండా 8 months ఉన్నట్లయితే మనం ఆ కంట్రీకి అప్లై చేసుకోవచ్చు. అదే రీతిగా ప్రతి ఒక్కరికి పాస్పోర్ట్ ఉండాలి. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ కలర్ జిరాక్స్ లేదా ఒరిజినల్స్ ఓన్లీ వాట్సాప్ ఆర్ మెయిల్ చేసినట్లయితే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తారు. ఇది కరెక్ట్గా నోట్ చేసి పెట్టుకోండి. దయచేసి ఒరిజినల్స్ మాత్రం ఎవరికి ఇవ్వవద్దు, కన్సల్టెన్సీ వారికి. ఓకేనా? తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేలేకే ఈ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ దాంతో పాటుగా మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉంటుందో, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే ఐఎల్స్ లేదా పీటీఈ. అదేంటంటే సెంటర్ బేస్డ్ ఎగ్జామే రాసుకోండి. సెంటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసుకొని చక్కగా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు మంచిగా ఐఎల్స్ బ్యాండ్ 5 వచ్చినాయి అంటే బ్యాచిలర్స్కి, మాస్టర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేలేకే ఇది మీరు వేరే ఫౌండేషన్ ప్రోగ్రామ్ కనుక అప్లై చేసుకున్నట్లయితే ఐఎల్స్ బ్యాండ్ బిలో 5 ఉన్నట్లయితే వాళ్ళు ఫౌండేషన్ ప్రోగ్రామ్కి అడ్మిషన్ ఇస్తారనమాట. తర్వాత పీటీఈ వచ్చేలేకే బ్యాచిలర్స్కైనా మాస్టర్స్కైనా 58 అనేది ఖచ్చితంగా రావాలి. సో పీటీఈ అనేది 58 వచ్చేటట్లు చూసుకోండి. ఇది దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్స్, అదే రీతిగా ఇంగ్లీష్ స్కోర్ కార్డు, ఇవన్నీ వారికి ఎట్ ఏ టైం పంపించినట్లయితే అడ్మిషన్ అనేది త్వరగా వాళ్ళు ఇచ్చేస్తారు. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే పలానా క్యాండిడేట్ పలానా కోర్స్కి అప్లై చేశాడని చెప్పేసి ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ఆఫర్ లెటర్ తీసుకొని మీరు సైన్ చేసి అగైన్ కన్సల్టెన్సీ వారికి పంపించినట్లయితే వాళ్ళు యూనివర్సిటీ వారికి పంపిస్తారు. ఇక తర్వాత ఫీజు పే చేయమని చెప్పేసి వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ పంపిస్తూ ఉంటారనమాట. ఫీజు అనేది ఎట్లా చెల్లించాలి, అసలు ఫీజు ఈ కన్సల్టెన్సీ వాళ్ళే కడతారా లేకపోతే మనమైనా కట్టుకోవచ్చు, ఇది అనేది ఒక్కసారి పూర్తిగా నోట్ చేసుకోండి. ఏంటంటే మీరు కన్సల్టెన్సీ వారికి అయితే ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. కన్సల్టెన్సీ వారు చెప్పేటువంటి వ్యక్తుల దగ్గరికి కూడా వెళ్ళవద్దు. మీకేంటంటే మీకు అకౌంట్లో డబ్బులు ఉండి మీకు ప్రైవేట్ బ్యాంక్స్ అయినటువంటి డిసిబి, అదే రీతిగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ అయినటువంటి థామస్ కుక్, ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళిపోయి మీరు చక్కగా ఫీజు అనేది పే చేసుకోండి. అంతేకాని కన్సల్టెన్సీ వారు చెప్పారని ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళవద్దు. వారి దగ్గరికి వెళ్ళారు అని అంటే వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి యూరో వాల్యూ మీద ₹2 ఎక్కువగా తీసుకొని మేము కట్టేస్తాము అని చెప్పి మన దగ్గర అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకుంటారనమాట. దయచేసి అలాంటివి కూడా చేసుకోవద్దండి.
ఇదైతే నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మీకే పాయింట్ చెప్పాను, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ పాస్పోర్ట్ అనేది రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది పెట్టుకొని అప్లై చేసుకున్నట్లయితే ఆఫర్ లెటర్ తర్వాత ఈ ఫీజు కట్టమని చెప్పేసి పంపిస్తారని చెప్పేసి అన్నాము. ఈ 3 అయిపోయిన తర్వాత మీరు కలర్ జిరాక్స్లు ఏదైతే మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి కలర్ జిరాక్స్లు తీసుకొని మీ కన్సల్టెన్సీ వారికి పంపించినట్లయితే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు అపోస్తులు చేయిస్తారనమాట. అపోస్తులు అనేది కన్సల్టెన్సీ వారు ఒకవేళ ఒరిజినల్స్ కావాలి మేము కలర్ జిరాక్స్ తీసుకొని చేయిస్తామని అంటే ఓకే, ఒరిజినల్స్ అనేది ఓన్లీ అపోస్తులకి సంబంధించి మాత్రమే ఇవ్వండి. అది కూడా వాళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి అని అంటే అపోస్తులు అనేది 10 లేదా 2 వీక్స్ 10 to 14 డేస్లో అయిపోతుంది అపోస్తులు అనేది. వారు అలాగే మీ ఒరిజినల్స్ ఉంచుకుంటారు అని కనుక చెప్పినట్లయితే దయచేసి ఆ కన్సల్టెన్సీ వారి దగ్గరికి వెళ్ళవద్దు. ఒరిజినల్స్ అనేది ఎట్లా అంటే ఒరిజినల్స్ ఇస్తున్నాము అని అంటే అది అపోస్తులు చేయించిన తర్వాత వాళ్ళకి ఓన్లీ కలర్ జిరాక్సే కావాలన్నమాట. ఆ కలర్ జిరాక్స్ ఎంబసీ వారికి వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి పంపించుకుంటారు. సైప్రస్లో ఉన్నటువంటి యూనివర్సిటీ అవనండి, కాలేజెస్ అవనండి అట్లా. అంతేకాని ప్రతి ఒక్కటి ఒరిజినల్స్ మీకు వీసా వచ్చే వరకు అని చెప్పి ఎవడైనా చెప్పినా కానీ దయచేసి నమ్మవద్దు. మీ ఒరిజినల్స్ ఎడ్యుకేషనల్ అవనివ్వండి, అదే రీతిగా పాస్పోర్ట్ అవనివ్వండి, ఏది ఒరిజినల్స్ కన్సల్టెన్సీ వారికి ఇవ్వవద్దు. మీ ఒరిజినల్స్ అనేది ఒకవేళ ఇచ్చినా కానీ అపోస్తులు అయిపోయిన వెంటనే అంటే 2 వీక్స్లో మీ ఒరిజినల్స్ అనేది తీసుకోండి. ఇది దాని తర్వాత ఇంకా మీకు అవసరమైనది ఏంటి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మీరు ఒకరోజు ముందు 7 lakhs రూపీస్ అనేది మీ అకౌంట్లో ఉంచి ఒకరోజు ఆగిన తర్వాత డే ఆఫ్టర్ నెక్స్ట్ డే బ్యాంక్ వారి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ కావాలి అంటే వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కన్సల్టెన్సీ వారికి పంపించాలన్నమాట. దాని తర్వాత ఇంకా మీకు అవసరమైనది ఏంటి అంటే కొన్ని మెడికల్ టెస్ట్స్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి. ఆ మెడికల్ టెస్ట్లు కూడా చేయించి అవన్నీ కన్సల్టెన్సీ వారికి పంపించినట్లయితే వాళ్ళు ఎట్ ఏ టైం అన్నీ మీ దగ్గర రెడీ చేసుకొని మీరు పంపించండి కన్సల్టెన్సీ వారికి. వాళ్ళు ఏం పర్లేదు ముందు మీ ఎడ్యుకేషన్ పంపించండి, పాస్పోర్ట్ పంపించండి, మీకు అడ్మిషన్ తెప్పిస్తామని కనుక చెప్పారు అని అంటే మనకి ఏమవుతుంది అంటే ఓకే వస్తుంది అడ్మిషన్, బట్ ఏమవుతుంది అని అంటే లాస్ట్కి వచ్చేలాక మన అప్లికేషన్ మధ్యలోకి వెళ్ళిపోవచ్చు, చివరికి వెళ్ళిపోవచ్చు, ఎట్లయినా జరగవచ్చు. సో దీనికి ఏంటంటే మీరు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా పెట్టుకోండి. అదే రీతిగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది అన్నీ సెట్ చేసుకున్న తర్వాత కన్సల్టెన్సీ వారికి పంపించండి. నెక్స్ట్ ఇంకేంటంటే టెస్ట్లు HIV, అదే రీతిగా హెపటైటిస్ BC, నెక్స్ట్ సిఫిలిసిస్, దాని తర్వాత చెస్ట్ ఎక్స్రే ఏంటంటే ఈ ప్రతి ఒక్కరు చేయించుకోవాలన్నమాట. ఈ 4 టెస్టులు అనేది ప్రతి ఒక్కరు చేయించుకున్నట్లయితే HCV, సెఫలోసిస్, VRDLS ఇలా ఉంటుందన్నమాట టెస్టులు అనేవి. ఈ టెస్టులు కూడా కంప్లీట్ చేసుకొని అట్ ఏ టైం ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా పెట్టుకున్నాక మీరు PCCకి అప్లై చేసుకొని PCC కూడా వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని కన్సల్టెన్సీ వారికి ఇచ్చినట్లయితే మీ ఫైల్ ఒకేసారి యూనివర్సిటీ వారికి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు యూనివర్సిటీ వారి దగ్గరికి వెళ్ళిపోయింది అని అంటే ఎట్ ఏ టైం అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అని చెప్పేసి ఉంటుంది. మన ఫైల్ మైగ్రేషన్ కూడా త్వరగా వెళ్ళిపోతుంది. అదే మీరు అడ్మిషన్ తెప్పించుకుంటారు, దాని తర్వాత ఇంగ్లీష్ స్కోర్ కార్డ్ ఇస్తూ ఉంటారు, దాని తర్వాత మళ్ళీ PCC మెడికల్స్ అని అట్లా లేట్ చేసుకుంటూ ఉంటే మనకే ఇబ్బంది అయిపోతుంది అనమాట. దయచేసి ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, పాస్పోర్టు, దాని తర్వాత బ్లడ్ టెస్ట్, బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్, దాని తర్వాత ఈ మెడికల్ టెస్ట్లు, PCC పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఇంగ్లీష్ స్కోర్ కార్డు ఇది కూడా కరెక్ట్గా ఉంచుకొని మీరు కన్సల్టెన్సీ వారికి పంపించినట్లయితే మీకు అడ్మిషన్ అనేది త్వరగా రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు కాలేజెస్ అనేవి కూడా సైప్రస్లో చాలా ఉన్నాయి. మీరు లెడ్రా కాలేజీ, అదే రీతిగా అలెగ్జాండర్ కాలేజీ, ఈ కాలేజ్ చూసుకున్నట్లయితే UK యూనివర్సిటీస్ తోటి టైఅప్ అయి ఉంటాయి అన్నమాట. ఈ యూనివర్సిటీలో ఈ కాలేజెస్లో మీరు కనుక సీట్ తెచ్చుకొని మీకు వీసా వచ్చి ఆ కాలేజీలో కనుక చదివారు అని అంటే మీకు మీ సెమిస్టర్లో దాదాపుగా 70 నుంచి 80% అట్లా వచ్చింది అని అంటే మీకు బ్యాచిలర్స్లో, దాని తర్వాత మాస్టర్స్కి వచ్చేలాకే చక్కగా
మీరు యూనివర్సిటీ ఆఫ్ సందర్లాండ్, అది లెడ్రా కాలేజీకి సంబంధించి. అదేవిధంగా అలెగ్జాండర్ వచ్చేలాగా క్యాంటర్బరీ క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్కి అనేది వెళ్ళటం జరుగుతుంది యూకేలో. నెక్స్ట్ వచ్చేలాగా యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ల్యాంకషైర్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, అది యూకే బేస్డ్ అని చెప్పేసి. అక్కడ కూడా ఎట్లా ఉంటుంది అని అంటే యూకేకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా అని అంటే, యూకేకి వెళ్ళే ఛాన్స్ ఎట్లా ఉంటుంది అని అంటే, మనకి అకాడమిక్ స్కోర్ అనేది మంచిగా వచ్చింది అని అంటే అక్కడ ఆ క్యాంపస్లో అప్లై చేసుకుంటే మనకి కొంచెం ఫీజు తక్కువతోటి యూనివర్సిటీలో సీట్ రావడం అనేది జరుగుతుంది యూకేలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో. ఇదనమాట సైప్రస్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టము, అడ్మిషన్ ప్రాసెస్, అదే రీతిగా కాలేజెస్, నెక్స్ట్ యూనివర్సిటీస్, మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ప్రతి ఒక్కరికి కావాలి. మెడికల్ టెస్ట్లు ఎందుకు చేయించుకుంటాము అని అంటే, ఇది స్కిన్కి సంబంధించినటువంటి అనమాట ప్రతి ఒక్క మెడికల్ టెస్ట్ అనేది హెచ్ఐవి రిలేటెడ్. అదే రీతిగా మీకు ఇంకా డీప్గా చెప్పాలి అని అంటే, మీరు ఇక్కడ ఎవరైనా మీకు సంబంధం లేని వారితో కలిసినట్లయితే, మీట్ అయినట్లయితే, అది అమ్మాయి అవనివ్వండి, అబ్బాయి అవనివ్వండి, అలా మీట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ టెస్ట్లు అనేది 14 డేస్లో రిజల్ట్ వస్తుందన్నమాట. మనకి సిఫిలోసిస్ ఇలాంటివి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెడికల్స్ చేస్తారు. అందువల్ల ఏంటంటే వారికి ఇమీడియట్గా మీరు ఇక్కడ ఎవరైనా ముందు ఇంటి దగ్గర ఇండియాలో ఎవరిదైనా మీకు తెలిసిన అమ్మాయి కానీ అబ్బాయితోటి మీట్ అయ్యి తెలియని అబ్బాయి అమ్మాయితో మీట్ అయినట్లయితే, ఒకవేళ వారికి ఏదైనా అనుకోని హెచ్ఐవి, ఎయిడ్స్ ఇట్లాంటి వ్యాధులు ఉన్నట్లయితే, స్కిన్ డిసీజెస్, ఇది చేస్తారనమాట. ఇది గుర్తుంచుకోండి. ఇవన్నీ ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలన్నమాట. అందువల్ల నేను ప్రతి ఒక్కటికి సంబంధించి వీడియో అనేది జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇది సైప్రస్లో ఉన్నటువంటి కాలేజెస్కి, యూనివర్సిటీస్కి అడ్మిషన్ ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి సబ్జెక్ట్ మీద మీకు తెలియచేయటం అయింది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్ చేయండి. అండ్ నేను ఒకటే కోరుకునేది, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ పవన్.